మా రాకెట్ రాఘవ్ గారు రాబోతున్నారు. కాన్సెప్ట్ ఏంటి? ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎలా బుర్ది కొట్టించాడు, ఎంత ఎంటర్టైనింగ్ గా మనకి చూపించబోతున్నాడు అనేది ఈ జాబ్స్ కాన్సెప్ట్. Alright, so let's welcome Rocket Raghava and team. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. మన పెద్దోళ్ళు ఏమన్నారు? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఈ రోజు కృష్ణ భగవాన్ గారు ఇక్కడ జడ్జిగా కుర్చీలో కూర్చున్నారంటే ఆయన పురుషుడు. రాజీవ్ కనకాల గారు ఇక్కడికి వచ్చి జడ్జి సీట్ లో కూర్చున్నారంటే ఆయన పురుషుడు. మానస్ గారు ఇక్కడ కూర్చుని యాంకరింగ్ చేస్తున్నారంటే ఆయన పురుషుడు. ఇక్కడ నేను టీమ్ లీడర్ గా చేస్తున్నానంటే మహాపురుషుడు, ఉత్తమ పురుషుడు, ఉత్తమ పురుషుడు. నాకు ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి నేను ఎండీని. ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్స్ ఉంటుంది. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. బేబీ చెప్పు బేబీ. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశానుగా. లంచ్ చేసావా? చేశాను కదమ్మా. మరి ఈవినింగ్? ఈవినింగ్ వేస్తానుగా. ఏరా ఈవినింగ్ అయితే మందేస్తాను తಗೊಂಡು ఉద్యోగం చేస్తానని ఎప్పుడైనా అందావా? పాపం దర్శనట్టున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల లోపల నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే ఇంటికి రా, లేకపోతే నేను మా ఇంటికి పోతాను. నువ్వు అలాగంటావు కానీ ఎప్పుడు వెళ్ళలే కానీ అన్నా ఏరా ఇంట్లో కుక్క అని వచ్చిందా? లేదు. ఎందుకు అదే కుక్కను కొట్టినట్టు సౌండ్ వస్తాను. కుక్కను కదరా నన్ను కొట్టింది. నేను కుక్కను కదా నిన్నే. అబ్బాయి అబ్బాయి నన్ను అసలు మీ వదిన ఇంట్లో మనిషిలాగా చూడలేదు. ఉద్యోగం లేదు, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడు ఇవ్వట్లేదు ఉద్యోగం నాకు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. ఎవడాడు? జాబులు ఇస్తాడు. అవునా? బాబులు జాబులు ఎప్పుడు పుణ్యం కట్టరా సార్. సార్ మా అన్నయ్య అండి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. చదువుకున్నావా? బోల్డ్ చదివానండి. మరి ఇంకా సంతకం పెట్టుద్దా? బోల్డ్ చదువుకున్నాను, ఏలు ముద్ర పెట్టి అది తిరగేసి పెట్టా. లేదు కదా సార్, అందులో ఏలు ముద్ర పెట్టాను. పన్ను ఇస్తే ఎలా పెడతావు? పన్ను ఇంకా లేట్ అవుతాను సార్. జాబ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే 25,000 జీతం ఇస్తాను కాబట్టి సెక్యూరిటీగా 1,00,000 రూపాయలు నువ్వు కట్టాలమ్మా. నాకు చాలా పనులు ఉంటాయి, జాయిన్ అయ్యి ఉంటే తొందరగా 1,00,000 తెచ్చి కట్టేసి. 1,00,000 అంటే అలారా ఎక్కడి నుంచి తెచ్చామంటారు? నేను ఓపెన్ చేద్దాం. ఏంటది? ఒక గ్లాస్ నీళ్ళు పెట్టరా. ఉద్యోగం చేయవు కానీ ఆర్డర్ చేస్తావా? హలో ఏంట్రా? ఏంటి ఆ నదులు ఒకటి 2 అవుతుందా? మూడు నమ్మకాలు నమ్మకరా. పొద్దున్న రింగ్ ఇచ్చావు కదా? అవును. ఆ నదిలేసాను, 2 రింగులు వచ్చినాయి. ఒకటి నీకు ఒకటి నాకు. ఓకే. అలాగే 1000 రూపాయలు ఇచ్చావు కదా? నదిలేసాను, 2 500 కాయింతలు వచ్చినాయి. ఒకటి నీకు ఒకటి నాకు. ఓకే. అలాగే వదిన బంగారం ఉంది కదా? అలానే మూడు నమ్మకాలు నమ్మదా? అది ఇస్తానుగా. డబ్బులు అవుతాయా? పొద్దున్న నేను డబ్బులకు దోస్తున్నాను కదా, దాని మీద తొట్టే చెప్తున్నాను. అవుతా సార్ సార్ వెరీ గుడ్. నగలు తెచ్చా సార్ 1,00,000. నాకు తెలుసయ్యా, జాయిన్ అయిపోతున్నా ఈ రోజు నుంచే. మరి డ్యూటీ మొదలు పెట్టేద్దామా? పెట్టేద్దాం సార్. డ్యూటీ ఏంటంటే శవాల మీద చిల్లర డబ్బులు ఎగురుతుంటారు కదా, అవన్నీ ఎదుర్కొని వచ్చేస్తాం. ఓకే సార్. కరెక్ట్ గానే ఉన్నాయా? శవాల మీద చిల్లర డబ్బులు వేస్తుంటారు కదా, అవన్నీ ఏరుకుని వచ్చేస్తుండాలి. ఎలా కాపాడుతుంటారా నీకు? శవాల మీద చిల్లర ఏరుకున్నా కాపాడుతాను నేను. ఎవరిని పడితే నా దగ్గర తీసుకు ఇదే ఉద్యోగం. శవాల మీద రూపాయలు ఏరుకోవాలి. 4,00,000 ఇచ్చాను, మానేస్తాను. ఇవ్వను. ఎందుకు? నువ్వు మానేస్తాను, నేను తీయట్లేదు కదా. నువ్వు జాబ్ చేస్తేనే ఉంటది, లేదంటే 1,00,000 మాకే ఉంటది. నువ్వే కదా చెప్పాను కదా, ఈ శవాల మీద చిల్లర ఏరుకోవడానికి కూడా పనికి రాడు. పనికి వస్తాను. మరి డ్యూటీ మొదలు పెట్టి అక్కడ రూపాయలు చూడు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సారీ అమ్మా, ఈ మంత్ నీకు 3,000 రూపాయలు జీతం కట్ చేస్తా. సార్ మొత్తం ఇచ్చారు కదా? మొత్తం ఎక్కడ తెచ్చావు? ఆ ముఖం మీద రూపాయి బిల్లు ఎవడు తీసుకొస్తాడు? మా బామ్మ మా తాత కింద కట్టండి రా. వాటర్ బాటిల్ తెచ్చారా? మా తాత ఏమైందండి?
దొంగ చచ్చినోడా శవాల మీద డబ్బులు ఏరీసి మా తాత మీద టిఫిన్కి వెళ్ళొద్దు అన్నాడండి. అలా కొట్టేరండి కుక్క ఏమో మరి ఇప్పుడు రూపాయి చేసుకున్నాక ఇప్పుడు ఎలాగా? ఇదిగో నా దగ్గర రూపాయి అది ఇచ్చేస్తాను. అదేదో ముందే ఇవ్వచ్చు కదా, దెబ్బలు తినక ముందు. తిరగరా రూపాయి తెచ్చి నేను కొడతావా? ఈ రూపాయి తేడానికి 200 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చావు. ఈ ఉద్యోగం వద్దండి, నేను చేయలేకపోతున్నాను. వేరే జాబ్ అయినా చూడండి. నీకు టైలరింగ్ వచ్చా? రాదా? వచ్చు. చాలా బాగా చేస్తాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది. నీకు టైలరింగ్ వచ్చి అంటావు కదా, శవాల మీద తెల్ల బట్టలు వేస్తారు కదా, అవి తీసుకొచ్చి చొక్కాలు సంచులు కుట్టి మార్కెట్ కి తీసుకెళ్ళి అమ్మేస్తుండాల. నేను చేయండి రా, నా లక్ష వదిన కాదు, లక్ష ఇచ్చామను. నువ్వు మానేస్తే మేము ఎందుకు ఇస్తామండి? ఆ లక్ష మేము ఇవ్వం. వెళ్ళి తొందరగా వెళ్ళి డ్యూటీ మొదలు పెట్టేసాయి. తెచ్చేస్తాను. తాత మీద గుడ్డెవరో ఇటుకెళ్ళిపోయారు. రండి, ఆడి మీద డౌట్. చచ్చిపోయాను బాబాయ్. మా నాయన్ని ఎందుకు కొడుతున్నారండి? మా తాత శవం మీద రూపాయి కోసం ఎత్తుకుపోతున్నాడు. ఇంతకీ మీరెవరండి? నీ మొగుడికి ఉద్యోగం ఇచ్చి తప్పు చేసిన పెద్ద మనిషిని నేనేనమ్మా. అయ్యో ఆయన అంత మంచి ఉద్యోగం ఇస్తే నువ్వు శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నావా? అది కాదే. ఏమండి, వీడు శవానికి డబ్బులు ఏరుకోవడానికి కూడా పనికొస్తాడు. ఆ జాబ్ ఇచ్చింది అదే బంగారం. మధ్యలో నేను వచ్చి మాట్లాడాను కాబట్టి వాళ్ళందరూ నేను కొట్టడం ఆపి వెళ్ళిపోయారు. ఇప్పుడు చేసిన సన్మానం నాకు. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. మీకు ఈ స్క్రిప్ట్ ఎలా అనిపించింది? It was nice. Superb. Thank you. I loved your performance, so funny. Especially sir, you are amazing, both of you. రాజీవ్ సార్, మీకు ఎలా అనిపించింది ఈ స్క్రిప్ట్? రాఘవ్ గారు ఎస్పెషలీ టైమింగ్ కానివ్వండి చాలా న్యాచురల్ గా వచ్చి మీ హైట్ కి మళ్ళీ మీరు నాగిన ఆ పైకి అలా చూస్తూ ఓవరాల్ మీద చూస్తే మీ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. వెల్ డన్. మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు, నాగి గారు, అశోక్, మోహన్, ప్రిన్సీ, మీరు ఏం చేశారు మధ్యలో? డైలాగ్స్ రెండే ఉన్నాయి మేడం, అందుకని తనన్న చెయ్యాలి కదా అని. ఓ ఇప్పుడు నోరు విప్పితే నాకు అర్థమైంది, మీరే కదమ్మా రాజమండ్రి శ్రీదేవి. రాజమండ్రి రీల్స్. అయ్యో బాబోయ్, అమ్మా మిమ్మల్ని చూసి నాకు ఒక్క నిమిషం వస్తున్నా. ఈ రీల్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని, తెలుసు లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. సో బాగుంది, ఇట్స్ నైస్. థ్యాంక్ యూ ఖుష్బూ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు, బాగుందండి. కొంచెం ఆ చీటింగ్ అనేది ఇంటెలిజెంట్ గా ఉంటే బాగుండు అనిపించింది. రిహార్సల్స్ కూడా ఎంత హింసాత్మకంగా ఉంటుందా?